నమస్తే సార్. నమస్తే. సార్, వెల్లుల్లి ఇంకా ఉల్లిపాయ ఈ రెండిటితో కూడినటువంటి ఏమి తీసుకున్నా సరే చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నారు. ఇవి దేనికి ఉపయోగపడతాయి, అసలు ఎందుకు తీసుకోవాలి? యా మామూలుగా ఆనియన్ అండ్ గార్లిక్, అదే ఎల్లుల్లిపాయ అండ్ ఉల్లిపాయ అనేది పర్టికులర్గా మన తెలుగు వాళ్ళకి, అంటే సౌత్ ఇండియన్ లో ఎక్కువ వాడతారు. తెలుగు వాళ్ళు పర్టికులర్ గా ఈ రెండు లేనిది ఏ వంట ఉండదు. అది ఒక అంటే స్మెల్ కోసం కానీ లేదంటే టేస్ట్ కోసం కానీ వాటెవర్, అండ్ అది లేనిది అసలు లేదంటే అది ఒక ఫీలింగ్ అనమాట. సో అది దానికే కాకుండా వాటి వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. పర్టికులర్ గా ఆనియన్స్ అంటే ఉల్లిపాయలు ఏవైతే మనం ఉల్లి చేయని మేలు తల్లి కూడా చేయదని ఒక సామెత ఉంది. సో దానివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. పర్టికులర్ గా ఏంటంటే దాంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ కానీ, దాంట్లో ఉండే యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ఈ క్వాలిటీస్ ఉంటాయి దాంట్లో. సో దానివల్ల ఏంటంటే ఇమ్యూనిటీ అనేది బాగా పెరుగుతుంది. సో చాలా మంది ఏంటంటే పర్టికులర్ కోల్డ్ అండ్ కాఫ్ ఫ్రీక్వెంట్గా వచ్చే వాళ్ళలో ఆనియన్ ఎక్కువ తీసుకుంటే మంచిది అని చెప్తారు. సో దాని ఏంటంటే ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఈవెన్ కోవిడ్ టైంలో లాస్ట్ 4-5 years బ్యాక్ అప్పుడు కూడా ఇమ్యూనిటీ పెరగడానికి అల్లము, ఆనియన్స్ అండ్ గార్లిక్ ఇవి ఎక్కువ వాడాలి అని చెప్పేవాళ్ళు. సో గార్లిక్ లో అండ్ ఇది రెండిట్లో కూడా అట్లా చాలా విటమిన్స్ కానీ, యాంటీ ఇన్ఫ్లమేటరీ అంటే ఇప్పుడు పెయిన్స్ కానీ, ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే పెయిన్స్ కానీ, ఇండైజెషన్ కానీ, గట్ హెల్త్ అంటాం జనరల్ గా, సో డైజెషన్ సంబంధించినవి ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అవుతాయి. అండ్ వెల్లుల్లి పర్టికులర్ గా గార్లిక్ దానివల్ల ఏంటంటే హార్ట్ కి చాలా మంచిది. హార్ట్ కి అంటే దానివల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొలెస్ట్రాల్, చాలా మందికి కొలెస్ట్రాల్ బాగా హై ఉన్న వాళ్ళు గార్లిక్ తింటే, అంటే మామూలుగా కొంతమంది పచ్చి కూడా అలా నమిలి తినేస్తారు, లేదంటే జ్యూస్ చేసుకొని తాగడం ఇట్లా, లేదంటే కర్రీలో ఏదైనా మామూలుగా చేసుకోవడం. సో దానివల్ల ఏంటంటే కొలెస్ట్రాల్ ఏదైతే హై లెవెల్లో ఉంటుందో, ఈవెన్ టాబ్లెట్స్ అన్నీ కూడా వేస్ట్. గార్లిక్ రెగ్యులర్గా తీసుకుంటే కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. సో ఆటోమేటిక్గా బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఆటోమేటిక్ హార్ట్కి కూడా మంచిది. సో ఆనియన్ అండ్ గార్లిక్ రెండు కూడా, బట్ పర్టికులర్ గార్లిక్ ఏమో ఈ కొలెస్ట్రాల్ మీద బాగా పనిచేస్తుంది. సో దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల ఏంటంటే గట్ హెల్త్, అంటే మెయిన్గా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా, ఈవెన్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు. అందుకని మనకు జనరల్గా మన తెలుగు వాళ్ళలో డైజెస్టివ్ సంబంధించిన క్యాన్సర్స్ కూడా తక్కువ ఉంటాయి. కొలన్ క్యాన్సర్ కానీ, డైజెషన్ అంటే మన ఇంటెస్టైన్స్ కానీ, ఏవైతే క్యాన్సర్స్ వచ్చేది వీటి వల్ల తగ్గుతాయి. సో ఆనియన్ గార్లిక్ రెండు కూడా రెగ్యులర్గా వాడే వాళ్ళలో పర్టికులర్ ఈ డైజెస్టివ్ క్యాన్సర్స్ అనేవి చాలా రేర్. సో దానికి కూడా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అండ్ విటమిన్స్, జనరల్ గా మనకు కావాల్సిన ఇమ్యూనిటీ, బాడీకి రెసిస్టెన్స్ అనేది, సో ఇవి చాలా ఇంపార్టెంట్. సో అందుకని ఏంటంటే గార్లిక్ అండ్ ఇవి జనరల్ గా ప్రతి దాంట్లో మనం వాడుతుంటాం. సో రెగ్యులర్ గా వంటలో ఇది టేస్ట్ కోసమే కాకుండా హెల్త్ ఇంప్రూవ్మెంట్ కోసం కూడా కంపల్సరీ వాడాలి. ఇమ్యూనిటీ పెరుగుతుంది. అండ్ ఈవెన్ అంటే కోల్డ్ కప్లు హోమియోపతిలో మేము ఒకటి అలియం సిపా అనే మెడిసిన్ ఉంటుంది. సో అలియం సిపా అనేది ఆనియన్ నుంచి తయారు చేస్తారు. సో అది పర్టికులర్ కోల్డ్స్ కి వాటికి ఇస్తుంటాం. రన్నింగ్ నోస్ ఎక్కువ ఉండి ఫ్రీక్వెంట్ గా తుమ్ములు రావడము. సో అందుకని ఆనియన్ అనేది చాలా మటుకు ఏంటంటే ఇమ్యూనిటీ పెరిగి ఈ జలుబు, పర్టికులర్ పిల్లల లోపల కొద్దిగా వెదర్ చేంజ్ అయినా, లేదంటే డస్ట్ ఎక్స్పోజ్ అయినా, మార్నింగ్ లేవంగానే తుమ్ముతుంటారు, కోల్డ్ స్టార్ట్ అవుతుంటాయి. సో ఇట్లాంటి వాళ్ళకి కూడా ఈ గార్లిక్, ఇది ఆనియన్ రెండు చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళకి ఏంటంటే చాలా మంది పిల్లలు తినరు ఇవి, వాళ్ళకి ఏంటంటే ఎక్కువ ఘాటుగా ఉంటాయని. సో వాళ్ళకి ఏంటంటే లిమిటెడ్గా ఉండేటట్లు చేస్తుండాలి. అండ్ ఆఫ్ కోర్స్ దీంతో పాటు అల్లం కూడా కొన్ని వాటికి, అంటే పర్టికులర్గా రెస్పిరేటరీ సంబంధించినవి, కాఫ్ ఇట్లాంటి వాటిలో చాలా మంచిది. సో గార్లిక్ అండ్ ఈ ఆనియన్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేయడానికి. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు పర్టికులర్గా తీసుకోవాలి. అండ్ క్యాన్సర్స్ ఉన్నా రాకున్నా కూడా ప్రివెంట్ చేయడానికి, డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి, వీటన్నిటికి కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, కొంతమంది ఆనియన్స్ ని మనం తినే ఫుడ్ లో ఏ తిన్నా సరే డెఫినెట్ గా ఆనియన్ తీసుకుంటూ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ బిర్యానీస్. సో అది ఆనియన్ లేదే బిర్యానీ తినరు. సో బట్ ఆనియన్ మంచిది అంటున్నారు, బిర్యానీ తినొద్దు అంటారు. ఈ రెండింటి కాంబినేషన్ లో తీసుకున్నప్పుడు ఓకేనా, తీసుకోవచ్చు అంటారా? అయితే ఆనియన్స్ అంటే ఇప్పుడు మామూలుగా మనం చాలా మంది అందరికి తెలుసు, ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మన కళ్ళకి ఘాటు వల్ల నీళ్ళు వస్తుంటాయి, ముక్కులో నుంచి కళ్ళ నుంచి కారుతూ ఉంటాయి. సో దాన్ని ఏమంటాం, డాక్ట్రిన్ ఆఫ్ సిగ్నేచర్ అంటాం. సో అది మామూలుగా హోమియోపతిలో మేము అంటే ప్రిన్సిపల్ ఏంటి, సిమిలియస్ అంటాం. అంటే సిమిలర్ క్యూర్ సిమిలర్. అంటే ఒక ప్రొడక్ట్ మనకి ఏదైతే సిమ్టమ్స్ క్రియేట్ చేస్తుందో ఆ సిమ్టమ్స్ ఉన్నప్పుడు ఆ ప్రొడక్ట్ పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఆనియన్ మనం కట్ చేసేటప్పుడు ఏదైతే మనకు ఘాటు వల్ల కళ్ళకి నీళ్ళు రావడం ఇవన్నీ వస్తుంటాయో, సో ఆ కోల్డ్ ఉన్నప్పుడు ఆనియన్ మనకు జనరల్ కూడా మంచిది. అండ్ మేము ఇచ్చే పొటెంటైజ్డ్ మెడిసిన్ హోమియోపతిలో వీటికి పర్టికులర్ గా పనిచేస్తుంది. అండ్
ఆనియన్ అనేది రాగా కూడా తినొచ్చు, మన వంటలో చేసింది అయినా. ఇప్పుడు బిర్యానీ కానీ మిక్చర్ చాలా మంది ఎవరైనా తినేటప్పుడు కూడా ఆనియన్ వేస్తూ పీసెస్ ఉంటారు. చేసి తీసుకుంటారు, అది చాలా మంచిది. ఉమ్, అది బిర్యానీతో తింటే బిర్యానీ అనేది జనరల్ గా ఎప్పుడో ఒకసారి తింటే మంచిది. అది కూడా ఇంట్లో చేసుకున్నది. ఇంట్లో అవుట్ సైడ్ వాళ్ళు ఏ ఆయిల్ వాడతారో ఏంటి, అది ఏం ఎంత పెడతారు? హైజీనిక్ కండిషన్ ఉంటుందో లేదు. ఆ చికెన్ అవి కూడా వాట్ ఎవర్ వాళ్ళు తీసుకుని అది హెల్తీగా ఉంటుందో, అది పాడేం చేస్తారో, ఎప్పటిదో నిలువ ఉన్నది తెలియదు. ఉమ్, సో బిర్యానీ అనేది ఎప్పుడో ఒకసారి అది ఇంట్లో చేసుకుని తినడం మంచిది. సో ఉమ్, దాంతో పాటు అఫ్ కోర్స్ ఆనియన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా లెమన్ కూడా పిండుకొని తింటూ ఉంటాం. ఉమ్, ఆ టేస్ట్ ప్లస్ సి విటమిన్ ఆనియన్ లో మనకు లెమన్ లో ఎలా ఉంటుందో అలాగే ఆనియన్ లో కూడా సి విటమిన్ ఉంటుంది బాగా. ఉమ్, సో సి విటమిన్ కూడా మనకు బాడీకి చాలా మంచిది. అంటే B6 అనేది ఒకటి ఉంటుంది, ఉమ్. బి కాంప్లెక్స్ లో B12 కూడా, B6 కూడా ఆనియన్ లో బాగా ఎక్కువ ఉంటుంది. ఓకే సో సార్. వీటన్నిటి వల్ల బాడీ ఇమ్యూనిటీ పెరుగుతుంది, డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ అఫ్ కోర్స్ టేస్టీగా కూడా ఉంటాయి. ఆనియన్ లేకపోతే మనం తినే వాటిలో కూడా మనకు గ్రేవీ రావాలంటే కూడా Gravy. ఆనియన్ కావాల్సిందే ఉమ్, టేస్ట్ కోసం. సో ఆనియన్ అండ్ గార్లిక్ కంపల్సరీ ప్రతి వంటలో యాడ్ చేసుకోవాలి. ఓకే. సో చూసారు కదా, ఆనియన్ ఇంకా గార్లిక్. సో ఇవి తీసుకోవడం వల్ల కొన్ని వ్యాధుల నుంచి కూడా దూరం చేసే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.